ఓం శాంతి 22/1/1970 అవ్యక్త బాప్దాద యొక్క మహావాక్యాలు. అంతిమ కోర్సు మనస్సులోని భావాలను తెలుసుకోవటం. బుద్ధి లైను స్పష్టంగా లేదు అని ఎలా తెలుసుకోవచ్చు? ఒక్క సెకండ్లో ఈ శరీరం అనే వస్త్రం నుంచి వేరుగా ఎవరు కాగలరు? బాప్దాద వతనంలో కూర్చొని ఏం చేస్తూ ఉంటారు? అంతిమ స్థితికి పరిశీలన ఏమిటి? ఈ విషయాలన్నీ ఇప్పుడు వింటాము. అందరూ ఎక్కడ కూర్చున్నారు మరియు ఏం చూస్తున్నారు? అవ్యక్త స్థితిలో స్థితులై అవ్యక్త రూపాన్ని చూస్తున్నారా, లేక వ్యక్తంలో అవ్యక్తమును చూసే ప్రయత్నం చేస్తున్నారా? ఇక్కడ నుండినే ఈ ప్రపంచంలో శబ్దం ఉంది, అవ్యక్త ప్రపంచంలో శబ్దం ఉండదు. కావున బాబా పిల్లలందరికీ శబ్దం నుండి అతీతంగా తీసుకువెళ్ళి డ్రిల్లు నేర్పిస్తూ ఉన్నారు. ఒక్క క్షణంలో శబ్దంలోకి రావటం, ఒక్క క్షణంలో శబ్దం నుండి అతీతంగా అయిపోవటం. ఇటువంటి అభ్యాసం ఈ వర్తమాన సమయంలో ఎంతో అవసరం. ఆ సమయం కూడా వస్తుంది. ఎంతెంతగా అవ్యక్త స్థితిలో స్థితులు అవుతూ ఉంటారో అంతంతగా నయనాల సంజ్ఞల ద్వారా మనసులోని భావాలను తెలుసుకుంటారు. ఎవరితోనైనా మాట్లాడాల్సిన లేక వినాల్సిన అవసరం ఉండదు. ఇటువంటి సమయం ఇప్పుడు రానున్నది. బాప్దాద ముందుకు వచ్చినప్పుడు మీరు ఏమి వినిపించకుండానే వారు మీ మనస్సులోని సంకల్పాలను, మీ మనస్సులోని భావాలను తెలుసుకుంటారు. అలాగే పిల్లలైన మీరు కూడా ఈ అంతిమ కోర్సును చదవాలి. ఏ విధంగా నోటి భాషను మాట్లాడతారో అలాగే ఆత్మలది ఆత్మికంగా ఉంటుంది. దీనినే ఆత్మిక సంభాషణ అని అంటారు. కావున ఆత్మలతో మాట్లాడతాయి. కానీ ఎలా మాట్లాడతాయి? ఆత్మల మాటలు నోటితో జరుగుతాయా? ఎంతెంతగా ఆత్మిక స్థితిలో స్థితులు అవుతూ ఉంటారో అంతంతగా ఆత్మల విషయాలను అంతే సహజంగా మరియు స్పష్టంగా తెలుసుకోగలరు. ఏ విధంగా ఈ ప్రపంచంలో నోటి ద్వారా వర్ణన చేయడంతో పరస్పర భావాలను తెలుసుకుంటారో అలా దీని కొరకు ఇక్కడ ఏ విషయము ధారణ చేయాలి? సదా బుద్ధి లైను క్లియర్గా ఉండేందుకు విశేషంగా ఏ విషయం అవసరం? తమ మనస్సులో లేక బుద్ధిలో ఏదైనా డిస్టర్బెన్స్, ఆటంకాలు ఉన్నా లేక లైను క్లియర్గా లేకపోయినా పరస్పర సంకల్పాలను మరియు భావాలను తెలుసుకోలేరు. లైన్ క్లియర్గా లేని కారణంగా తమ సంకల్పాల కల్తీ జరగవచ్చు. కావున ప్రతి ఒక్కరూ తమ బుద్ధి లైను క్లియర్గా ఉందా అని పరిశీలించుకోవాలి. బుద్ధిలో ఎటువంటి విఘ్నము విసిగించడం లేదు కదా. తెగిపోని విధంగా, స్థిరంగా, అలసట లేని విధంగా ఉండాలి. ఈ మూడు విషయాలు జీవితంలో ఉన్నాయా? ఈ మూడింటి నుండి ఒక్క విషయంలో లోటు ఉన్న బుద్ధి లైను క్లియర్గా లేదు అని అర్థం చేసుకోవాలి. ఒకటి, బుద్ధిలో ఎటువంటి విఘ్నము విసిగించకుండా, రెండు, తెగిపోని విధంగా, మూడు, అలసట లేని విధంగా. ఈ మూడింటిలో ఒక్క విషయంలో లోటు ఉన్న బుద్ధి లైను క్లియర్గా లేదు అని అర్థం చేసుకోవాలి. బుద్ధి లైను క్లియర్గా అయిపోతే దాని స్థితి, స్మృతి ఎలా ఉంటుంది? ఎంతెంతగా బుద్ధి లైను అనగా పురుషార్థపు లైను క్లియర్గా ఉంటుందో అంతంతగా స్మృతిలో ఏమి ఉంటుంది? ఏ విషయంలోనైనా వారి ముందు వర్తమానము ఇప్పుడు స్పష్టంగా ఉన్నట్లే భవిష్యత్తు కూడా అంతే స్పష్టంగా ఉంటుంది. వారి కొరకు వర్తమానము మరియు భవిష్యత్తు రెండు సమానంగా ఉంటాయి. ఈనాటి వైజ్ఞానికులు ఎక్కడెక్కడ విషయాలను, దూరపు వస్తువును కూడా సమీపంగా కనిపించే విధంగా స్పష్టంగా చూపించారు. అదేవిధంగా ఎవరి పురుషార్థమైతే స్పష్టంగా ఉంటుందో వారికి భవిష్యత్తులోని ప్రతి విషయము దూరంగా ఉంటూ కూడా సమీపంగా కనిపిస్తుంది. ఈరోజు టీవీ చూస్తే అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి, మొబైల్ ద్వారా, టీవీ ద్వారా. కావున వారి బుద్ధి మరియు వారి దృష్టి టెలివిజన్ వలె
అన్ని విషయాలను స్పష్టంగా చూస్తుంది మరియు తెలుసుకుంటుంది. ఇంకా ఏ విషయంలోనూ పురుషార్థపు కష్టం ఉండదు. కావున ఈ అనుభవము మరియు అంతిమ స్థితి యొక్క పరిశీలనతో ఎంతవరకు అంతిమ స్థితికి సమీపంగా చేరుకున్నాము అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. సూర్యుడు తన పూర్తి ప్రకాశ స్థితిని చేరుకున్నప్పుడు ప్రతి వస్తువు స్పష్టంగా కనిపిస్తుంది. అంధకారము, మసక ఏవైతే ఉన్నాయో అవన్నీ అంతమైపోతాయి. అదేవిధంగా ఎప్పుడైతే సర్వశక్తివంతుడు జ్ఞాన సూర్యుడు అయిన తండ్రితో తెగిపోని సంబంధం ఉంటుందో అప్పుడు మీలో మీకు కూడా అలాగే ప్రతి విషయము స్పష్టంగా తెలుస్తుంది, కనిపిస్తుంది. నడుస్తూ నడుస్తూ పురుషార్థంలో మాయ, అంధకారము లేక మసక ఏదైతే వచ్చేస్తుందో, ఏదైతే సత్యమైన విషయాన్ని దాచివేస్తుందో అది తొలగిపోతుంది. దీని కొరకు సదా 2 విషయాలను గుర్తుంచుకోండి. నేటి ఈ అలౌకిక మేళాలోకి ఏ పిల్లలైతే వచ్చారో వారికి ఏ విధంగా లౌకిక తండ్రి తమ పిల్లలను ఏదైనా మేళాలోకి తీసుకువెళ్ళినప్పుడు స్నేహి పిల్లలకు ఏదో ఒక వస్తువును కొని ఇస్తారు కదా, అలా బాప్దాదా కూడా ఈనాటి అద్భుతమైన మేళాలో పిల్లలైన మీ అందరికీ ఏ అద్భుతమైన వస్తువుని ఇస్తారు. ఈనాటి ఈ మధుర మిలనపు మేళాకు స్మృతి చిహ్నంగా సదా శుభ చింతకులుగా ఉండండి మరియు శుభ చింతనలో ఉండండి అన్న స్మృతి చిహ్నాన్ని బాబా ఇస్తున్నారు. ఒకటి శుభ చింతన, జ్ఞాన చింతన, మురళీ చింతన ఇవన్నీ, మరియు శుభ చింతకులు ఇతరుల పట్ల శుభాన్ని కోరేది. ఈ 2 విషయాలను సదా గుర్తుంచుకోండి. శుభ చింతనతో మీ స్థితిని తయారు చేసుకోగలుగుతారు మరియు శుభ చింతకులు అవ్వడం ద్వారా అనేక ఆత్మల సేవ చేస్తారు. కావున నేడు ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ ఇది వతనం నుండి లభించే అవినాశి కానుక. బాప్ దాదాలకు ఎక్కువ స్నేహం ఉందా లేక పిల్లలకి ఎక్కువ స్నేహం ఉందా? మా అందరి స్నేహము బాప్ దాదా కన్నా ఎక్కువగా ఉంది అని కొంతమంది పిల్లలు భావిస్తూ ఉండవచ్చు. కొందరు అలా ఉన్నారు కూడా, కానీ మెజారిటీ అలా లేరు. స్నేహం ఉంది కానీ తెగిపోని మరియు ఒకే విధంగా ఏకరసమైన స్నేహం లేదు. పిల్లల స్నేహ రూపం ఎంతగానో మారుతూ ఉంటుంది, కానీ బాప్ దాదాల ప్రేమ తెగిపోని విధంగా మరియు ఒకే విధంగా ఏకరసంగా ఉంటుంది. కావున ఎవరి స్నేహం ఎక్కువగా ఉందో ఇప్పుడు చెప్పండి. బాప్ దాదా పిల్లలను చూస్తున్నప్పుడు త్రినేత్రి అయిన కారణంగా వారు 3 రూపాలతో చూస్తారు. అవి ఏ 3 రూపాలు? పిల్లలైన మీరు బాబాను 3 రూపాలతో చూస్తారు కదా, వాటిని గురించి అందరికీ తెలుసు. కానీ బాబా కూడా పిల్లలను 3 రూపాలతో చూస్తారు. ఒకటేమో పురుషార్థ రూపము, రెండవది ఇప్పటి సంగమ రూపపు భవిష్య ఫరిస్తా రూపం ఏదైతే ఉందో అది, మూడవది భవిష్య దేవతా రూపం. ఒకటి పురుషార్థం చేస్తూ ఉన్నాం ఈ రూపం, రెండవది ఫరిస్తా రూపం, మూడవది భవిష్య దేవతా రూపం. ఈ మూడింటి సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది. ఈ 3 రూపాలు ఒక్కొక్కటి ఎలా స్పష్టంగా కనిపిస్తాయంటే, వర్తమానపు ఈ దేహ రూపము, ఈ దేహాన్ని కళ్ళ ద్వారా ఎంత స్పష్టంగా కనబడేట్లుంది చూస్తూ ఉన్నారు కదా, అదేవిధంగా దివ్య నేత్రము ద్వారా ఈ 3 రూపాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ కళ్ళ ద్వారా చూడబడిన వస్తువు యొక్క వర్ణన చేయడం ఈజీ కదా. విన్న విషయాలను వర్ణన చేయడం కొంత కష్టం. చూసిన విషయాన్ని వర్ణన చేయడం సహజం మరియు అది స్పష్టంగా ఉంటుంది. కావున ఈ దివ్య నేత్రము లేక అవ్యక్త నేత్రముల ద్వారా ప్రతి ఒక్కరూ 3 రూపాలను కూడా అంతే సహజంగా వర్ణన చేయవలసి ఉంటుంది. అలాగే మీ అందరికీ కూడా పరస్పరం ఈ 3 రూపాలు కనిపిస్తాయి. ఇప్పుడు యథాయోగ్యంగా యథాశక్తిగా ఉన్నారు, కానీ కొద్ది సమయం తర్వాత ఈ యథాశక్తి అన్న పదం కూడా అంతమైపోతుంది మరియు ప్రతి ఒక్కరూ తమ తమ నెంబర్ అనుసారంగా సంపూర్ణతను పొందుతారు. కావున బాప్ దాదా మీ అందరి సంపూర్ణ ముఖాలను చూస్తారు. సంపూర్ణత నెంబర్ వారీగా ఉంటుంది. మాలలోని 108 మణులు ఏవైతే ఉన్నాయో వాటిలోని మొట్టమొదటి మణిని మరియు 108వ మణిని
ఇరువురిని సంపూర్ణులు అని అంటారు కదా. విజయీ రత్నాలు అని అంటారు. విజయీ రత్నాలు అనగా తమ నెంబర్ అనుసారంగా సంపూర్ణతను పొందేవారు. వారి కొరకు మొత్తం డ్రామాలో అదే సంపూర్ణత యొక్క మొట్టమొదటి స్థితి. సత్యుగంలో 8వ వారిని కూడా విశ్వ మహారాజు అని అంటారు. కానీ మొట్టమొదటి విశ్వ మహారాజు యొక్క సృష్టిలోని సంపూర్ణ సుఖము మరియు 8వ వారి సంపూర్ణత సుఖంలో కూడా తేడా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ప్రతి ఒక్కరూ తమ తమ నెంబర్ అనుసారంగా సంపూర్ణతను పొందుతున్నారు. కావున బాప్దాదా సంపూర్ణ స్థితిని చూస్తూ ఉంటారు మరియు వర్తమాన సమయపు పురుషార్థాన్ని కూడా చూస్తూ ఉంటారు. ఎలా ఉన్నారు మరియు ఎలా అవ్వనున్నారు అన్నది గమనిస్తూ ఉంటారు. వతనంలో కూర్చొని ఏం చేస్తూ ఉంటారు బాబా అని మీరు అడిగారు కదా. ఇదే చూస్తూ ఉంటారు మరియు అవ్యక్త సహయోగమునిచ్చే సేవను చేస్తారు. బాప్దాదా వతనంలో కూర్చొని ఏం చేస్తుంటారో తెలియదు అని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ సేవ వేగము సాకార వతనం ఇక్కడికన్నా అక్కడ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సాకార తనువు లెక్కాపత్రాలు కూడా తోడుగా ఉండేవి. ఇప్పుడు ఆ బంధనం నుండి కూడా ముక్తులుగా ఉన్నారు. శరీరమే లేదు కదా. తమ పట్ల కాక సర్వాత్మల పట్ల ఉన్నారు పైన బ్రహ్మబాబా. ఏ విధంగా ఈ శరీరాన్ని వదలడము మరియు శరీరాన్ని తీసుకోవడము ఈ అనుభవం అందరికీ ఉందో, అలాగే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శరీరపు అభిమానాన్ని పూర్తిగా వదిలి అశరీరీలుగా అయిపోవాలి. మరియు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శరీరాన్ని ఆధారం చేసుకొని కర్మ చేయాలి. ఈ అనుభవం ఉందా? ఈ అనుభవాన్ని ఇప్పుడు పెంచుకోవాలి. ఈ స్థూల శరీరము వేరు మరియు దీనిని ధారణ చేసే ఆత్మ వేరు అని పూర్తిగా అనుభవం అవుతుంది. ఈ అనుభవం ఇప్పుడు ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు ఇక వెళ్ళిపోనున్నాము అనే సదా గుర్తుంచుకోండి. కేవలం సేవా నిమిత్తం శరీరాన్ని ఆధారంగా తీసుకున్నాము. కానీ ఈ సేవ సమాప్తం అయిపోగానే మిమ్మల్ని మీరు పూర్తిగా తేలిక చేసేసుకోవచ్చు. మీరు డ్యూటీకి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు తేలికగా భావిస్తారు కదా. డ్యూటీలోని వస్త్రాలను మార్చుకొని ఇంటి వస్త్రాలను ధరిస్తారు. అలాగే సేవ కోసం ఈ శరీర రూపీ వస్త్రాన్ని ఆధారంగా తీసుకోండి. మళ్ళీ సేవ సమాప్తం అవ్వగానే ఈ శరీరము అనే వస్త్రపు బరువు నుండి తేలికగా అతీతంగా అయిపోయే ప్రయత్నం ఫరిస్తా లాగా ఉండండి. ఒక్క క్షణంలో ఈ శరీరం నుండి ఎవరు వేరుగా అవ్వగలరు? బిగుతుగా ఉన్నట్లయితే వేరుగా అవ్వలేరు. ఏ వస్తువైనా అతుక్కుపోయి ఉంటే దానిని తెరవడం ఎంతో కష్టం. తేలికగా ఉంటే సహజంగానే వేరైపోతుంది. అలాగే తమ సంస్కారాలలో ఏదైనా తేలికతనం లేకపోతే అశరీరీ స్థితిని అనుభవం చేసుకోలేరు. కావున ఎలా అవ్వాలో తెలియచేశారు కదా. ఈజీగా మరియు అలర్ట్గా అవ్వాలి. మాయ కూడా ఈజీగా వచ్చేసేంతగా కూడా ఈజీగా అవ్వకూడదు. కొన్నిసార్లు ఈజీగా ఉండాల్సి ఉంటుంది, మరికొన్నిసార్లు అలర్ట్గా ఉండాల్సి ఉంటుంది. కావున ఈజీ మరియు అలర్ట్ ఇలా ఉండేవారే ఈ అభ్యాసంలో ఉండగలుగుతారు. బాప్ దాదా పిల్లలను క్రొత్తగా ఏమీ చూడడం లేదు. వారికి 3 కాలాలను గురించి తెలుసు. మరి వారిని క్రొత్త అని ఎలా అనగలరు? కావున అందరూ చాలా పాతవారే. ఎంత పాతవారు అన్నది లెక్క వేయలేదు. కావున స్వయాన్ని క్రొత్తగా భావించకండి. మీరు అతి పాతవారు మరియు ఆ పాతవారే ఇప్పుడు మళ్ళీ తమ హక్కును తీసుకునేందుకు వచ్చారు. కల్పకల్పం వస్తూనే ఉన్నారు కదా. ఈ నశ సదా స్థిరంగా ఉండాలి. మేము పురుషార్థము చేస్తాము, చూస్తాము అని కూడా ఎప్పుడు అనకండి. ఎవరైతే చివరిలో వచ్చారో వారు మేము ఫాస్ట్గా ముందుకు వెళతాము అని ఆలోచించాలి. ఫాస్ట్గా ముందుకు వెళ్ళాలి అనే లక్ష్యాన్ని ఉంచినట్టయితే పురుషార్థం కూడా అలాగే జరుగుతుంది. కావున మేము వెనుక వచ్చాము కాబట్టి ప్రజలుగా అయిపోతాము అని ఎప్పుడూ భావించకండి. వెనుక వచ్చిన వారికి కూడా రాజ్య పదవిని పొందే అధికారం ఉంది. అచ్చా, అవ్యక్త మిలనం కూడా మిలనమే. కావున మేము రాజ్య పదవిని తప్పకుండా పొంది తీరుతాము అన్న నిశ్చయమునే అందరూ ఉంచాలి.
అంటే అవ్యక్త మిలనం కూడా మిలనమే. అంటే ఇక్కడ సాకారంలో బాబా వచ్చినప్పుడు మధుబన్కు వెళ్ళి డైరెక్ట్గా చూసేవారము. అలాగే ఇప్పుడు కూడా పైన కూడా ఫరిస్తా రూపంలో ఫరిస్తాగా ఉండే బాప్ తాదాను కలవచ్చు అని బాబా చెప్తూ ఉన్నారు. మేము అవ్వకపోతే మరి ఇంకెవరు అవుతారు? కోట్లాది మందిలో ఏ ఒక్కరు అని ఏ ఆత్మలు లెక్కింపబడతారు? ఇటువంటి కోట్లాది మందిలో ఏ ఒక్కరిగాను ఉన్న ఆత్మలైనా మనము డ్రామాలో ఉన్నాము అని భావించండి. ఈ మీ నిశ్చయాన్ని మర్చిపోకూడదు. బాప్ దాదా పిల్లలందరి భవిష్యత్తును చూసి హర్షిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిని కలుసుకోవడం మనసులోని విషయం ఇదే. నిజానికి బాప్ దాదాకు ఇప్పుడు ఇది వ్యక్త ప్రపంచం కూడా కాదు. కానీ మీ అందరి సమానంగా ఈ వ్యక్త ప్రపంచంలో మీ ప్రపంచం అనుసారంగా సమయమును కూడా చూడాల్సి ఉంటుంది. కానీ వతనంలో సమయం అనేది ఉండదు, గడియారం ఉండదు. కానీ ఈ వ్యక్త ప్రపంచంలో ఈ విషయాలన్నింటినీ చూడాల్సి ఉంటుంది. అక్కడ సూర్య చంద్రులే లేనప్పుడు రాత్రి పగలు అన్నవి ఏ లెక్కలో ఉంటాయి? కావున సమయము అనే బంధనం లేదు. అచ్చా, ఓం శాంతి.